వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని వరదయ్యపాలెం మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె అనసూయకు టీడీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేయాలన్నారు. అధికార కార్యక్రమాల నుంచి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నదని, ఈ నేపథ్యంలో పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారని, పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులను, వికలాంగులను, ఇతర పెన్షన్ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయకుండా వారింటి వద్దకు చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, జయచంద్ర నాయుడు, సమాధి నాగరాజు, పురుషోత్తం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అభిమానస్తులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం. ఈ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన, మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అదే పోకడి అబద్ధాలతో, తెలుగుదేశం పార్టీ పైన, మా అధినాయకుడి పైన అబద్ధాలు దుష్ప్రచారం చేసుకుంటూ అధికారం మళ్ళీ రావాలని చెప్పే ప్రయత్నం ఇంకైనా మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కోడికత్తి విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు, బాబాయ్ గొడ్డలపోటు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ గత 28వ తేదీ, మార్చి 28వ తేదీ సాక్షి పేపర్లోని ఏప్రిల్ 31వ తేదీ ఆదివారము, 1వ తేదీ బ్యాంక్స్కి లీవు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డే కాబట్టి బ్యాంక్స్కి లీవ్ అని చెప్పి సాక్షి పేపర్లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని ఈ మధ్యకాలంలో ఈ పెన్షన్స్ విధానము ఇంటింటికి చేర్చకూడదు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం పైన, పార్టీ అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారి పైన దుష్ప్రచారం. ఏం మీకు తెలీదా? 31 ఆదివారము, 1వ తేదీ లీవ్ అని చెప్పి నువ్వు 29వ తేదీ పెన్షన్లు పంచుడొచ్చు కదా. అది కూడా ఈ సంవత్సరమే కాదు, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా ఇదే పరిస్థితి వస్తే ముందుగా పంచిన సందర్భాలు ఉన్నాయి. పండగలకు వచ్చినా ఏమొచ్చినా మా తెలుగుదేశం ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు ఏదొచ్చినా హాలిడేస్ 30వ తేదీ లీవా, 28, 29వ తేదీలోనే పంచిన సందర్భాలు ఉన్నాయి. ఏ స్కీమ్స్ అయినా సరే ఇట్లా అబద్ధపు దుష్ప్రచారంతో ఇంకైనా మానుకొని చేస్తే అందరికీ మంచిది, ప్రజలకు అందరికీ మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకైనా సరే మీ ఓటమి ఆల్రెడీ ప్రజలు డిక్లేర్ చేసేశారు. ఫ్రస్ట్రేషన్లోకి పోయేసి మళ్ళీ దుష్ప్రచారం చేసుకుంటూ మళ్ళీ అధికారం రావాలంటే ఇంకా మీకు వీలు కాదు. ఇంకైనా తెలుసుకొని మసులుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ నాయకులకి, అధిష్టానానికి అందరికీ తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఆధ్వర్యంలో పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వాలనే కోరికతో ఈ కార్యక్రమాన్ని చేపట్టబడినది. పెన్షన్ అనేది అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదట ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 రూపాయలతో మొదలుపెట్టింది ఈ తెలుగుదేశం గవర్నమెంట్. అదేవిధంగా 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలకు తీసుకుని వెళ్ళిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మీద ఈ వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు, ఇంటింటికి వెళ్ళడానికి వీలు లేదనే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు హైకోర్టు ఆదేశాల మేరకు వాలంటీర్లని దూరంగా పెట్టమని చెప్పిన దానివల్ల సిఎస్సి గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆదేశాలతో వాలంటీర్లని పెన్షన్లకు దూరంగా పెట్టారు. అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం బ్యాంకులో ఉన్న 13,000 కోట్ల రూపాయలను వారికి మద్దతుదారులైన కాంట్రాక్టులకు ఇచ్చేస్తూ పెన్షన్లకు ఇవ్వడానికి ఈరోజు ఖజానాలో రూపాయి లేకుండా ఖాళీగా ఉంచి దాన్ని సరిదిద్దుకోవడానికి తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం కోరేది ఒకటే, ఈ కాలంలో, ఈ ఎండాకాలంలో విపరీతంగా ఉన్న ఎండల్లో వయోవృద్ధులు, దివ్యాంగుల్ని ఈరోజు సచివాలయానికి వచ్చి తీసుకోవాలి అనే ఆర్డర్లు వేస్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి చేర్చాలనేదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశము. కావున
ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారు 15,000 సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో 9 నుంచి 12 వరకు ఒక సచివాలయానికి ఉద్యోగస్తులు ఉన్నారు. టోటల్గా 15 లక్షల వరకు ఉన్నారు. 1,50,000 మంది సచివాలయ ఉద్యోగాలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరికి 40 నుంచి 45 పెన్షన్దారులను ఏర్పాటు చేసిన 2 గంటల్లోగా పూర్తిగా రాష్ట్రం మొత్తానికి బట్వాడా చేయొచ్చు. కావున గవర్నమెంట్ వారు ఈ పరిస్థితిని చక్కదిద్ది వాలంటరీ వ్యవస్థ రద్దయినా కూడా సరే సచివాలయ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా దివ్యాంగులకు వయోవృద్ధులకు పెన్షన్దారులకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు బట్వాడా చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుచున్నాము. జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఈరోజు పెన్షన్లు 1వ తేదీ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయకుండా తెలుగుదేశం పార్టీ మీద మరియు ఎన్నికల కమిషన్ మీద దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. ముందస్తు చర్యగానే సాక్షి పేపర్లో 20వ తేదీన 3వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్న వార్త ప్రచురితమైనటువంటి విషయం ప్రేక్షకులందరూ గమనిస్తున్నారు. ఈ విషయాన్ని అనవసరంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వల్ల పెన్షన్లు లేట్ అయినాయనేటువంటి విషయాన్ని ఎన్నికల్లో ఓట్ల కోసం ఉపయోగించడం చాలా దారుణం. పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, టీచర్ల ద్వారా తక్షణమే పెన్షన్లను ఇంటింటికి ఆయన ప్రధాన కార్యదర్శి అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారు చొరవ చూపి తక్షణమే ఇంటింటికి పెన్షన్లు మంజూరు చేయాలని, దీనికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి అవరోధాలు కానీ ఆటంకాలు లేవు. మా వైపు నుంచి మేము పూర్తిగా పెన్షన్లకి మద్దతు పలుకుతున్నాం. వాలంటరీ వ్యవస్థను కూడా మా నాయకుడు ప్రోత్సహిస్తున్నాడు. అంటే పక్షపాతం లేకుండా వాళ్ళు వ్యవహరించినట్లయితే వాళ్ళని యథావిధిగా కొనసాగిస్తారని కూడా ప్రకటన చేశారు. కాబట్టి అధికారులు తక్షణమే ఈ పెన్షన్లను ఆలస్యం చేయకుండా పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధికార ప్రతినిధిగా కోరుతున్నాను.